శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు సింహాచలంలో సాయంకాలం రామ పంచాయతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామదూత ఛానల్ 9 నారాయణ ఆధ్వర్యంలో కాశీబుగ్గ శ్రీకాకుళం హరినారాయణ పాండే ఆయన కట్టిన స్వామి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించాలంటూ విశాఖ భక్తుల ఆత్మీయ నివేదన అంటూ మీడియాతో మాట్లాడారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ పంచాయతన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నా పేరు లక్ష్మీ వసంత. అయితే ఈ కాశీబుగ్గలో జరిగిన ఘటన తెలిసింది. సోషల్ మీడియా ద్వారా కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. అది దురదృష్టకరమే, కానీ అందులో ఆయన ప్రమేయం ఏమీ లేదు. ఆయన ఎంతో నిరాడంబరమైన జీవితం గడుపుతున్న ఒక మనిషి. ఎంతో కష్టపడి ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఆ వయసులో కూడా అంత కష్టపడి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోందే ఏది కూడా తీసుకునే లేకుండా నియమం పెట్టుకున్నారు. అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మధ్య మధ్యలో. అదంతా కూడా ఒక జరిగినదే కరెక్టే, కానీ దాన్ని మనం ఏదైతే ఇప్పుడు దుర్ఘటన జరిగింది కాబట్టి బయటకు వచ్చింది, కానీ ఆయన చేసే మంచి పనులు ఏవి కూడా మీడియాలో బయటికి రాకపోవడం అది అసలైన దురదృష్టం. ఎందుకంటే ప్రతి వారం ఆయన కొంతమంది పోలియో వాళ్ళందరూ, వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా రావడం, వాళ్ళకి సేవ చేయటం అన్నీ కూడా తెలిసేవి. కానీ దాన్ని చూపించకుండా అందరికీ కూడా ధన సహాయం కూడా ఆయన చేస్తున్నారు. అంటే ఎలా వచ్చింది అలాగా ఆయన నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా ప్రాణాలు కోల్పోవటం అన్నది దురదృష్టకరమే. కానీ ఆయన ఏంటంటే ఆయన కట్టుకున్న ఆలయంలోకి ఆయన అనుమతించకపోవడం అన్నది అది ఇంకా కొంచెం ఎక్కువ బాధాకరం. దయచేసి ఎలా అయినా పెద్ద ఆయన ఎంతో మనసున్న మంచి మనిషి, నలుగురికి కూడా స్ఫూర్తిదాయకం. ఎవరైనా ఒక దేవాలయం నిర్మించాలంటే ఎంతో కష్టపడాలి, దానికి ఆయనే నిదర్శనం. కాబట్టి ఇందులో కొంచెం మంది అధికారులు స్పందించి ఆయన కట్టుకున్న గుడిలోకి ఆయన అనుమతిస్తే ఇంకా కొంచెం సేవా కార్యక్రమాలు ఆయన చేస్తే మనం చూసే అదృష్టం కూడా మనకు కలుగుతుంది. ఈ శ్రీరామ పంచాయతన ట్రస్ట్ ద్వారా, రామదూత ఛానల్ 9 ద్వారా కూడా మేము ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయాలనుకుంటున్నాం. ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై రామదూత ఛానల్ 9. మాతో పాటు వచ్చిన వారు ముందడుగు ఛానల్ 9 మల్లేశ్వరరావు గారు ఈరోజు ఒక భక్తి కార్యక్రమంలో చిన్న మా తాలూకా బాధ తెలియపరచడానికి మీ ముందుకు రావడానికి చిన్న వీడియో ద్వారా మీ ముందు ప్రయత్నం చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందడుగు మల్లేష్ గారికి, రామదూత ఛానల్ 9 నారాయణ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీకు తెలియపరుస్తాను. ఈ మధ్య కాశీబుగ్గ అనే శ్రీకాకుళం దగ్గర ఒక ఊరిలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కొంత దుర్ఘటన జరిగి ఒక 9 మంది చనిపోయారు అన్న విషయం మా ఛానల్ వాళ్ళకి మాకు తెలిసింది. ఆ సందర్భంగా ఆ 9 మంది ఆత్మలకు శాంతి కలిగజేయాలని ప్రార్థన చేసినాము. ఆ తర్వాత ఆ ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్వాహకుడు అయిన హరినారాయణ పాండా గారికి వయస్సు 94 సంవత్సరములు. జరిగిన దాంట్లో ఎవరి ప్రమేయము మాకు సంబంధం లేకుండా హరినారాయణ పాండా గారికి వెంకటరమణమూర్తి ఆయన కట్టించిన గుడికి ఆయనకి లోపలికి ప్రవేశించాలని అనుమతి కోరుతూ ఆదివరాహ నరసింహస్వామి వారికి మా రామ పంచాయతన చారిటబుల్ ట్రస్ట్ తరఫున, రామదూత 9 ఛానల్ తరఫున, ముందడుగు 9 ఛానల్ తరఫున వారికి మా యొక్క భక్తిపూర్వక, వారి పాదములకు భక్తిపూర్వక విన్నపం చేయడం జరిగినది. ఆది వరాహ స్వామి వారి దయ వల్ల, ఆయనే స్వయంగా వెంకటేశ్వరుడి దయ వల్ల వారికి వారి ఆలయాల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం కలగాలని కోరుకుంటూ మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా ఇక్కడున్న కొంతమంది భక్తులకు మా తరఫున చిన్న సహాయం చేస్తున్నాము. అలాగే మనకి నవగ్రహ
ఆత్మలు ఉంటాయంటారు. ఏ గ్రహాలు ఆయన్ని ఏమి బాధించట్లేదు. అయినా లౌకికంగా పారమార్థకంగా మేమంతా కలిపి ఆయన వారి వెంకటేశ్వర స్వామిని దర్శనానికి నిమిత్తము 9 కొబ్బరికాయలు కొట్టడం జరిగినది. అలాగే మా వంతు 9 ప్రదక్షిణలు చేయడం కూడా చేశాము. ఇవి కాక ఇక్కడ 9 మంది యాచకులకు మాకు తోచిన సహాయం ఇచ్చి మా వంతు కృతజ్ఞతా ధర్మంగా హరినారాయణ పాండా గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ చేస్తున్న ఈ చిన్న కార్యక్రమం భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని చూసి మమ్మల్ని ఆనందింపచేయగల ప్రార్థన. దయచేసి కామెంట్స్ ఏవి చేయకుండా ఛానల్ వాళ్ళందరూ కూడా సహృదయంతో రామదూత ఛానల్ లైన్ని, ముందడుగు ఛానల్ లైన్ని ముందుకు జరిపిస్తారు అనే ఆశతో ఈ చిన్న వీడియో ప్రయత్నంతో మీ అందరి ముందు నిలబడుతున్నాము. నారాయణ జై శ్రీమన్నారాయణ. జయత్తతి బలో రామో లక్ష్మణచ్చ మహాబల రాజా జయత్ సుగ్రీవో రాఘవేణ అభిపాలిత దాసోహం కౌశలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామార్థాత్మజ. మారుతి సుందరకాండలో బయలుదేరుతున్నప్పుడు వాయు వేగంగా ఆయన పలికిన జయ శ్లోకము. ఈ శ్లోకంతో లోక కళ్యాణము, విశ్వ కళ్యాణం జరుగుతూ హరినారాయణ పాండా గారు తమ కట్టుకున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్భయంగా ఆయన లోపలికి వెళ్తారనే ఆశతో మీ అందరి ముందుకు వచ్చాము. దయచేసి సహృదయంతో అందరూ కూడా స్వీకరించవలసిందిగా మా ప్రార్థన. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. గట్టిగా జై శ్రీరామ్. మాది శ్రీరామ పంచాయత్ అని చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ప్రసాద్ నా పేరు. అయితే కాశీబుగ్గలో చిన్న సంఘటన జరగడం అది కూడా దురదృష్టకరం. అది అందులో 9 మంది మరణించడం అంటే అది ఎవరి ప్రమేయం కాదు. అయినా ఆ పండా గారిని, హరినారాయణ పండా గారిని లోపలికి అలౌ చేయకుండా ఉండడం అన్నది అది తప్పు. అందువలన అతన్ని లోపలికి ప్రవేశించే అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. కాశీబుగ్గలో జరిగిన సంఘటన అతి విషాదకరమైనది. భక్తులు 9 మంది చనిపోవడం అనేది బాధాకరము. కానీ హరినారాయణ పండా గారిని వెంకటేశ్వర స్వామి దర్శనం చేయకుండా అలా ఉంచడం కొంచెం బాధాకరం. కనుక ఆయన ఆలయంలో దర్శనం చేసుకోవడానికి పంపించాలని మా రామదూత ఛానల్ ద్వారా తెలుపుకుంటాం.